హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తరచుగా దేవాలయాలను సందర్శించాలని, భగవంతుణ్ణి ప్రార్థించాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. వారు ఏం చెప్పినా దాని వెనుక ఒక అర్థం, పరమార్థం దాగి ఉంటాయి. అలాగే ఆలయాలకు వెళ్ళినప్పుడు మన పెద్దలు ఏం చెప్పారో అవే పాటిస్తుంటాం. కొన్నింటిపై పూర్తి వివరాలు తెలుసుకోకుండా పెద్దవారు చెప్పారని చేస్తూ ఉంటారు. దేవాలయంలో కొంచెం సేపు కూర్చోవడం, ప్రదక్షిణలు చేయడం, పూజలు, అభిషేకాలు లాంటివన్నీ చేస్తూ ఉంటాం. శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగాన్ని బయట ఉండే నంది 2 కొమ్ముల మధ్య నుంచి చూస్తూ ఉంటాం. అలా చూస్తూ ఆ పరమేశ్వరుడికి మన కోరికలను చెప్పుకుంటాం. త్రిమూర్తుల్లో ఒకరైన పరమేశ్వరుణ్ణి అలా నంది కొమ్ముల మధ్య నుంచే ఎందుకు చూడాలనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. శివాలయాల్లో విగ్రహం ఉండదు, లింగ స్వరూపం ఉంది. శివలింగాన్ని దర్శనం చేసుకుంటాం. శివుడు లయకారుడు. ఆయన 3వ కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. అంత శక్తిమంతుడు కాబట్టి ఆయన్ను నేరుగా అలా దర్శించుకోకూడదు. ఆలయం ఎదురుగా ఉండే నంది కొమ్ముల మధ్య నుంచే శివుణ్ణి దర్శనం చేసుకోవాలి. శివలింగానికి నమస్కారం చేసుకుని మన కోరికలు చెప్పుకోవాలి. నంది 2 కొమ్ముల మధ్య నుంచి దర్శనం చేసుకుంటే మంచి కలుగుతుంది. మరో చోట మహేశ్వర స్వామి ఆలయంలో బుధవారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలను ధ్వంసం చేసి హుండీని అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకుడు మధుస్వామి చోరు విషయాన్ని గ్రహించి నివ్వెరపోయారు. లోనికి వెళ్లి చూద్దామనుకునే సమయానికి గర్భగుడి ద్వారం వద్ద పెద్ద నాగుపాము పడుకుని ఉండటం గమనించి ఆలయం వెలుపలకు వచ్చాడు. ఈలోపే ఆలయ కమిటీ సభ్యులు అక్కడకు చేరుకుని విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. చోరీ అనంతరం గర్భగుడి ముఖద్వారం చెంత నాగుపాము కనిపించడంతో దుండగులు పరారయ్యారని భక్తులు విశ్వసిస్తున్నారు. హుండీకి సమీపంలో ఉన్న ఇనప్పెట్టెలో ఉత్సవ విగ్రహాలు, స్వామివారి నగలు, విలువైన వస్తువులు ఉన్న దొంగలు వాటి జోలికి వెళ్లకపోవడానికి కారణం నాగుపాము కాపుల వలనేనని వారు భావిస్తున్నారు. పూజారి రాకతో ఉదయం 6 గంటలకు గర్భగుడిలోకి వెళ్లిన నాగుపాము అక్కడే ఉంటుంది. భక్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ నాగుపాముకు పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే శివాలయం హుండీ చోరీ తర్వాత ఆ దొంగలు శివపురం చౌడేశ్వరి దేవి ఆలయంలో కూడా చోరీకి యత్నించినట్లు ఆనవాళ్లు తెలుస్తున్నాయి. ముఖద్వారం తాళం రాకపోవడంతో వారు వెళ్లిపోయినట్లు అర్థమవుతోంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.